లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నేడు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్ చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. లండన్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నేడు వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. ఆక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిడ్జ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల చైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాతో సీఎం భేటీ కానున్నారు. రోల్స్ రాయ్స్ గ్రూప్ చీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫీసర్ నిక్కీ గ్రాడీ స్మిత్, స్ట్రామ్ అండ్ మ్రామ్ సంస్థ చైర్మన్ శైలేష్ హీరా నందాని, శాంకో హోల్డింగ్స్ చైర్మన్ సంపత్ కుమార్, ఆ సంస్థ సీఈఓ, డైరెక్టర్లు వైద్యనాథన్, అశ్విని సంపత్ కుమార్ తో పాటు కొసరాజు, గిరిబాబు వంటి వారితో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు ముగిశాక వివిధ పారిశ్రామికవేత్తలతో సిఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్, ఏథనియన్ టెక్, ఫిడోటెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫెనీ ఇన్స్టిట్యూట్, వార్విక్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు చెందిన ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. లండన్లోని ఇండియన్ హై కమిషనర్ దొరైస్వామితో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఏ రంగాల్లో ఏ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయనే అంశాన్ని దొరైస్వామితో జరపనున్న భేటీలో ముఖ్యమంత్రి వివరించనున్నారు. నవంబర్ 4న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీ నారా భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2 అవార్డులు అందించనుంది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు ఇవ్వనుంది. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరి అందుకోనున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందించనున్నారు.